దేవునికి స్తోత్రం. ఈరోజు సకలాశీర్వాదములకు కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాద వాగ్దానం. యెహోవా మిమ్మును మరిచిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 115 అధ్యాయం 12వ వచనం. ప్రియా సకలాశీర్వాదములకు కారకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తేసు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క కృప మిమ్మల్ని విడిచిపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణమైన కార్యమును జయ విజయం ప్రభు దయచేయనుగాక. నిజమైన విశ్వాసి శ్రమల మధ్యలో సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ప్రభు మిమ్మలను మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించిన మహిమాన్వితుడు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని అనుగ్రహించి ఉన్నావు. వాడి దిన్ను తాంతులు 17 అధ్యాయం 27 వచనం. ప్రియులారా, సంతతి అన్నది మూల భాషలో ఇల్లు అని చెప్పబడి ఉన్నది. ప్రభు మనలను ఆశీర్వదించుటే గాక మన కుటుంబం అంతటినీ కూడా ఆశీర్వదిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడైన మన ఇంటిలోని ప్రతి వస్తువును ఆశీర్వదించును. అంతేకాదు, ఆయన తాను మన ఇంట బస చేయును. జక్కయ్యను ప్రేమించి అతని ఇంట నివసించి ప్రభు మీ ఇంట నివసించగోరుచున్నాడు. దేవుడు మీ ఇంట్లో ఉండి గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆనాడు అపోస్తులుడైన పౌలు శీలలు చెరసాల అధికారి ఇంటికి వెళ్ళారు. అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుడి వాక్యాన్ని బోధించారు. అందువలన ఆ కుటుంబీకులందరూ రక్షణ పొంది బాప్తిసం పొందారు. జయమగల దేవదేవుని బిడ్డలారా, ఆయన మిమ్మలను మీ ఇంటిని ఆశీర్వదించుకోరుచున్నాడు గనుక ఆయన ఆశీర్వాదం ఎన్నడూ మీతో కూడా ఉండును. ఆ ఆశీర్వాదమును పొందుటకు మీరు ఏమి చేయాలి? ఉదయమునే లేచి ప్రభువును వెతకండి. ప్రభువును స్తుతించి మహింపరిచి ఘనపరిచి ప్రార్థించండి. అద్భుతమైన కార్యం ప్రభు మీ జీవితంలో జరిగించి ఆశీర్వదించగల దేవుడు. బైబిల్ చదివి ధ్యానించండి. ఇస్సాకు కుటుంబమును దేవుడు ఆశీర్వదించుటకు కారణం అతని ధ్యాన పురుషుడు. ఈరోజు మీరు ప్రతిరోజు ఉదయకాలాన్నే బైబిల్ చదవండి, దాన్ని ధ్యానం చేయండి. యాకోబు ప్రార్థనలో పోరాడాడు. ఏ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదం పొందగోరాడు. అనుదినము ప్రభుతో సంభాషించండి. ప్రభు మీతో కూడా ఉన్నాడనే భావంతో నడవండి. హానోకు, నోవాహు వంటి పరిశుద్ధులందరూ దేవునితో నడిచారు. వారి కుటుంబం అంతయు దీయింపబడింది. యేసుక్రీస్తు మీ గృహమునకు అధిపతి. ఆయన మరుగైండి మీ సంభాషణలు యావత్తును ఆలకించున్నాడు. గనుక ఆయన అధికారమునకు మిమ్మలను మీరు అప్పగించుకోనండి. మీ నోట నుండి వచ్చు ప్రతి మాటను ఆయన వినుచున్నాడనే భయం కలిగి జీవించండి. ఆయన చూచున్న దేవుడు, చూచుకునే దేవుడు. యెహోవా మిమ్మలను మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులందరిని ఆశీర్వదించడు. నేడు మన వంశాలు కూడా ఆశీర్వదించగల గొప్ప దేవుడే. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు తప్పక పరీక్షిస్తాడు. అలాగే నువ్వు ఆ పరీక్షలో గెలవాలని ఆశిస్తాడు. నీ విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడే నీ జీవితంలో విలువైన గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవదేవుని బిడ్డ, ఇక జరగలేదు అసాధ్యమని నీవు అనుకున్న దానిని దేవుడు సాధ్యపరిచి నిన్ను ఆశ్చర్యపరచగల మహాదేవుడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. విశ్వాసంతో ప్రార్థించు. ప్రభు యొక్క అద్భుతమైన కార్యాన్ని పొందండి. ప్రభు యొక్క మహాకృప నేడు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమర్థుడా, శక్తిమంతుడా, కృప కలిగిన ప్రియ దేవ, దయాదాక్షిణ్యపురుడా, మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని సకలాశీర్వాదాలకి కారకుడు నీవే. అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారివి, సర్వోన్నతుడమైనావు గనక మీ బిడ్డలను మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేసి శోధన కీడును తప్పించి రక్షించి జయ విజయం దయచేసి దినమంతి, వారమంతి, నెలంతి, సంవత్సరమంతి కృపాక్షరం దయచేసి కృపాని అభిషేకం దయచేసి మాకందరికీ జయ విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ విజయాన్ని మనం నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.